వెల్కమ్ టు ట్రెంటీ టీవీ. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల పరాభవం నుంచి ఆ పార్టీ నేతలు కోలుకోలేకపోతున్నారు. ముఖ్యంగా గులాబీ దళపతి కేసీఆర్ కుమార్తె కవితకు వరుస షాక్లు తగిలాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే కేసీఆర్ వద్దన్న సింగరేణి ఎన్నికల్లో తమ సంఘాన్ని బరిలో నిలిపి ఘోరంగా ఓటమి చవిచూస్తారు. ఈ నేపథ్యంలో కవిత ఎంపీ ఎన్నికల్లో బరిలో దిగకపోవచ్చనే ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని గతంలో సవాళ్లకు దిగిన కవిత ఇప్పుడు పోటీ విషయంలో వెనకడుగు వేశారని తెలుస్తోంది. తాజాగా తెలంగాణ భవన్ లో నిజామాబాద్ పార్లమెంట్ సమీక్ష జరిగింది. దీనికి కవిత హాజరయ్యారు. కానీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించుకోలేదు. దీంతో నిజామాబాద్ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారన్న ప్రచారం అయితే సాగుతుంది. కవిత సైతం నిజామాబాద్ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యకర్తలను కూడా కొంతమంది నేతలు కలవనీయలేదన్నారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే అడ్డంకులు సృష్టించారని వ్యాఖ్యానించారు. జిల్లాలో పార్టీ పనితీరుపై నేతలు అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాలని కామెంట్స్ చేశారు. ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో ఓడిపోయాము అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కవిత ఓసారి ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మళ్లీ నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే బరిలోకి దిగేందుకు ఆమె సన్నాహాలు చేసుకున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల బాధ్యతను తీసుకున్నారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 2 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అక్కడ బీఆర్ఎస్ కు ఎదురుగాలి ఇచ్చినట్లయింది. అందుకే కవిత పోటీ లేదన్న అభిప్రాయాన్ని వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.